ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము చదువుకున్నాం కదండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యదము అని దేవాతి దేవుడు వాక్యము సెలవిచ్చాడు. అయితే ఇక్కడ మనము ముగ్గురా, ఇప్పుడు ఇద్దరా, ఒకరా అని వాక్యము ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా యెహోవా పేరటన అడిగి యెహోవాను స్తుతించాడు. మనందరికీ తెలుసు పాత నిబంధన అంతా కూడా యెహోవా దేవుడు ఉంటూ ఉంటుంది. అయితే తండ్రి అయిన దేవుడు ఉంటూ ఉంటాడు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి కుమారుడైన మన క్రీస్తు ప్రభువుని పేరట మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. తర్వాత ఆయన ఆరోహణమయ్యి మనకు ఆదరణకర్త ఏమై ఇచ్చి ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు, 3 విధాలుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ముగ్గురిని 3 దేవుళ్ళు అనొచ్చా, ఏకదేవుడు అనొచ్చా, మనం ఏ విధముగా అనొచ్చు? ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా త్రిత్వము అని బైబిల్లో వచనాలు కానీ ఎక్కడా కూడా లేదు. ఓకే అండి. అయితే ఇక్కడ మనము 3 భాగాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనము దేవుళ్ళు ముగ్గురా, ఒకరా? మీరు చెప్పండి, ఏదైనా పర్లేదు. ఒక్కరే. ఎందుకనగా ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4లో ఉంటుందండి. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. యెహోవా అద్వితీయుడు అనగా 2 కానటువంటి వాడు, 2, 3, 4 కానటువంటి వాడు, ఏకరీతిగా ఉండేవాడు అద్వితీయుడు. ఆ యెహోవా అద్వితీయుడమైన తండ్రి. అయితే ఇక్కడ 3 కాదు, ఒకటే అని చెప్తూ ఉన్నాం. సరే, ఇది ఎలా ఒకటిగా మనము పరిగణిస్తూ ఉన్నాము అనేది మనము ఒకసారి పరిశీలన చేసుకుందామండి. అయితే మనకి ఇది కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ కొంచెం సింపుల్ వైజ్గానే ఉంటుందండి. అయితే అంటే ఈరోజు ఈ వాక్యాసారము కాబట్టి ఈ వాక్యము ధ్యానం చేసుకుంటున్నాం, అర్థం చేసుకోండి. అయితే మనం ఇక్కడ దైవత్వము కోసము ధ్యానం చేసుకుంటున్నాం. దైవత్వము 2, 3 అని ధ్యానం చేసుకుంటున్నాం. అనగా దైవత్వాన్ని కోసము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ దైవత్వము తెలుసుకోవాలంటే దాని యొక్క లక్షణములు ఎలా ఉన్నావో ఒకసారి వాక్యం ద్వారా పరిశీలన చేసుకున్నట్లయితే మనకి ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, అపోస్తులైన పౌలు గారు 17వ అధ్యాయము 29లో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు అని ఉంటూ ఉంది. ఇక్కడ చూడండి, మనుష్యుల చమత్కార కల్పన అనగా చమత్కార కల్పన కల్పించుకొని చేతి పనులతో మనం చేస్తూ ఉన్నాం. ఆ కల్పించుకొని మనము రాగితో అయినా, వెండితో అయినా, చెక్కతో అయినా సమస్యను నేను అంత వివరించక్కర్లేదు. ఈ వాక్యాన్ని మీకు అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఒక విగ్రహాన్ని కానీ, ఒక రూపము కానీ ఎవరు చేస్తూ ఉంటారు? మనుష్యుల యొక్క కల్పనతో చేస్తూ ఉంటాం ఆ విగ్రహాన్ని. దానిని మనము ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి చమత్కారమైన కల్పనల ద్వారా, అంటే మనము సృష్టించిన వాటి ద్వారా దైవత్వము మనకి తెలియపరచబడదు. వాటి ద్వారా మనకి దైవత్వము మనకి తెలియపరచబడదు. మరి దేని వలన తెలియపరుస్తూ ఉంటుందనగా ఆయన చెప్తూ ఉంటాడు, నేను సృష్టించిన వస్తువులను ఆలోచించడం వలన దైవత్వము తెలియపరుస్తూ ఉంటారు. ఈ వచనము రోమా 1:20లో ఉంటుంది. నేను సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దైవత్వము తెలియపరుస్తూ ఉంటుంది. ఆయనగా ఏమి సృష్టించాడు దేవుడు? సృష్టించిన వస్తువులను ఆలోచించమన్నాడే తప్ప మనము సృష్టించిన చమత్కారమైన పనులతో చేసిన వస్తువుల్ని
ద్వారా మనకి దైవత్వము తెలియపరచబడాలి. అర్థమవుతుందండి. అయితే దేవుడు సృష్టించబడిన వస్తువులు ఏమిటనగా సూర్యుడు, చంద్రుడు, గ్రహములు, ఆకాశము, భూమి సమస్తము ఉన్నాయి కానీ ఇందులో ఇంపార్టెంట్ అయిన వస్తువు మర్చిపోయాము. అన్నిట్లకన్నా ఇంపార్టెంట్ అయిన వస్తువు ఏంటండి? మనిషే ఇంపార్టెంట్ అయిన వస్తువు. అయితే మనిషిని ఒకసారి ఆలోచన చేయడం ద్వారా దైవత్వము మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ మనిషి కోసము ఆలోచన చేద్దామండి. అయితే మనము ఏమై ఉన్నామనగా మనము శరీరము, ఆత్మ, జీవం. మనం ఏమై ఉన్నాము? శరీరము, ఆత్మ, జీవం. ముగ్గురమై ఉన్నాము. ఇక్కడ ముగ్గురమై ఉన్నదే మనము మనిషిగా పరిగణిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము ఎవరైనా శేఖర్ అంటే ముగ్గురండి లేకపోతే ఒకరని చెప్తామా? ఒకరనే చెప్తాము. ఇక్కడ ముగ్గురని ఎక్కడ కూడా చెప్పము. ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్ ఉన్నప్పుడు మనము దాన్ని చూస్తాం. అయితే ఆవిరి పడతాం, ఆవిరి వస్తుంది, స్టీమ్. ఆవిరిని మనము చూడలేము, అది వాటరే, కానీ దాని అనుభూతి పొందుతాం. దాన్ని నీరే అంటాం. మరలా మంచు గడ్డ కింద అవుతూ ఉంటుంది, అది నీరే. అంతేగాని నీరులు అని మనము అనము. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా అదృశ్యుడై ఉన్నాడు, కుమారుడైన ప్రభు కూడా మనకి నీరై ఉన్నాడు. సరే, ఈ మనిషి యొక్క తలంపు తలంచుకున్నట్టు ద్వారా దైవత్వము తెలిసినట్లుగా చెప్తూ ఉన్నాం. అయితే ఈ మనిషి ఎందువలన తలంచుకొనొచ్చు, దేవత్వము ఎలా తెలిసిందనగా, అందుకే ఆదికాండము 1వ అధ్యాయం 26లో చెప్పాం కదండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. దేవుడు ఆయన రూపాన మనల్ని చేస్తాడు. కాబట్టి మన గురించి ఆలోచించుకున్నట్లయితే ఆయన దైవత్వము మనకి బోధపడుతూ ఉంది. ఈ రోజున మనము తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మని తలంచుకొని, అందుకని మనము సంపూర్ణము అయ్యాం. మనం ఎందుకు సంపూర్ణం అయ్యామనగా, దేవుడు మనకి పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడిని, ఆయన ఏ నరుడు కూడా చూసి బతికిన వాడు ఎవడు లేడు, ఆయన చూసిన వారు ఎవరు లేరు. సరే, ఆయన ఆత్మరూపైన మనకి ఆయన అనేక సార్లు దర్శనము ఇచ్చారు. ఆయనకి అప్పటి వరకు ప్రవక్తలైన వారు ధ్యానం చేస్తారు తండ్రి అయిన దేవుని. అయితే దేవుడు మరలా శరీరమై మనకి అనుగ్రహింపబడాలి. దైవత్వము ఎలా సంపూర్ణమవుతూ ఉంది. ముగ్గురు అని చెప్పాం కదండి, ముగ్గురు కూడా మనకి దైవత్వము సంపూర్ణము చేయబడాలి. మనము పూజించే మనము సంపూర్ణులము. దేవుడు క్రీస్తు మనకి సంపూర్ణత దయచేశారు. ఏ విధముగా అనగా, అయితే మనకి దేవుడిని పూజించాలంటే మనకి శరీరము బయలుపరచాలి దేవుడు. అందువలన క్రీస్తు ప్రభు మనకి ఉచితముగా అనుగ్రహింపబడ్డాడు. ఆయన అక్కడి నుంచి మనకి అనుగ్రహించబడి మనకి దైవత్వాన్ని మనకి తెలియపరుస్తూ ఆయన శరీరాన్ని మనకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరలా మనము ఆత్మరూపైన మనము చూస్తున్నాం. అనగా మనం ఏమయ్యాము? ఇప్పుడు సంపూర్ణము అయ్యాము. అటు తండ్రిని, అటు శరీరాన్ని, ఆత్మని, ముగ్గురిని కూడా తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ నామములో మనము ప్రార్థన చేస్తున్నాం. ఈ ముగ్గురు అంటారా? ట్రినిటీ. ఏకత్వం అంటారా? ఏకత్వము అర్థమవుతుంది కదండి. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తూ ఉన్నాను, మీకు బోరింగ్గా ఉందా? మొదటి తెస్సలోనికల 5వ అధ్యాయము 23లో నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ రోజున మనము బంగారము కాపాడుకోవడము కోసము ఎన్ని రోజులు చెప్పుకున్నాం. అలాగే మనకి కలిగిన వస్తువులు, భూమిని కానీ, ఆస్తిని కానీ, వస్త్రములు కానీ, సమస్తమును కాపాడుకున్నాం. కానీ ఈ రోజున 3 కాపాడుకోవాలని ఈ రోజున వాక్యం ధ్యానం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఈ 3 కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలనగా, అందుకే తెస్సలోనిక 5:23లో ఉంటుందండి, మీ ఆత్మయు
జీవమును శరీరము మన ప్రభు అయిన క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును కాక. చూసారా, రాకడ పర్యంతము, రాకడ వరకు నింద లేనటువంటిగా మనము శరీరాన్ని కాపాడుకోవాలి, మరలా జీవమును కాపాడుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలి. మన హృదయము అనేక చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది, వాటిని కూడా కాపాడుకోవాలి, మన ఆధీనంలో కాపాడుకోవాలి. ఇప్పటి వరకు రాకడ పర్యంతం వరకు నింద లేనటువంటి శరీరము కూడా శరీరమే ఎంతో పరిశుద్ధముగా ఉంచుకోవాలని చెప్తున్నారు. చూడండి, కొంతమంది యజమానులు మీకు తెలుసు, మద్యము ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని, శరీరాన్ని పాడు చేసుకున్నట్లయితే అది పాపం చేసినట్లే. ఏదైనా శరీరానికి కావాలని మనం హాని తెచ్చుకుంటే అది పాపం చేసినట్లే. ఎందుకనగా దాన్ని శుభ్రముగా ఉంచుకోవాలన్నాడు దేవుడు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. శరీరమే దేవాలయం, అలా ఉన్నట్లయితేనే లోపల నివసిస్తానన్నాడు. శరీరము కాపాడుకోవాలి, మరలా ఆత్మను కాపాడుకోవాలి, జీవమును కాపాడుకోవాలి. నింద లేకుండా మనము ఆ రాకడ పర్యంతం ఇదే సంపూర్ణం. ఈరోజు దేవుడు మనకి ఏమిచ్చాడు? సంపూర్ణత ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు సువార్త సంపూర్ణమయ్యింది ప్రభు ద్వారా. నేను చెప్పాను కదండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా సువార్త సంపూర్ణమైంది. మనం సంపూర్ణమైన దేవుణ్ణి విశ్వసిస్తున్నాం, మనము సంపూర్ణమా అవుతూ ఉన్నాం. కాబట్టి మనము ఇవన్నీ కూడా కాపాడుకోవాలని ప్రభు ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అది ఎందుకనగా ఇక్కడ ఒక పాపం చేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పాపము చేశారు. ఈ పాపము చేయడం ద్వారా ఏమయ్యారండి? అననీయ సప్ఫీరాలు ఏమయ్యారు? అక్కడికక్కడే చచ్చిపోయారు. మీ అందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధాత్మ దేవుని, అలాగే ఇక్కడ వాక్యంలో ఏముంటుందండి? అపోస్తుల 5:3లో పేతురు గారు అంటారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలకి అమ్ముకున్నారండి భూమి. అక్కడ అందరూ కూడా తెచ్చి దేవాలయంలో ఇస్తూ ఉన్నారు. దేవాలయంలో ఇస్తూ ఉంటే వారు 10 లక్షలు తెచ్చి 3 లక్షలు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వారి ఇంటి గృహాల కోసం 7 లక్షలు 3 లక్షలు తీసుకున్నామండి అయ్యగారు, లేకపోతే పేతురు గారి దగ్గర దేవుడు ఎదుట 7 లక్షలు మీకు దేవుడికి ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేస్తే అక్కడ గొడవ ఉండదు. కానీ వారు ఏం చేశారంట? నేను 7 లక్షలకే అమ్మాను అని అబద్ధం ఆడారు. 7 లక్షలే వచ్చింది, 7 లక్షలకే దేవునికి ఇస్తున్నాను అని చెప్పేసి అబద్ధం. ఈ అబద్ధము వల్ల పరిశుద్ధాత్మ దేవుడికి కోపము వచ్చడం వల్ల ఏమయ్యారు? అక్కడికక్కడే మృతి చెందినట్లుగా, కుక్క పువ్వులు పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎందువలన అనగా, అందుకే మనం వాక్య భాగాల్లో చదువుకున్నాం కదండి, 2 కొరింథీ 3:17లో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. ఆ యొక్క ప్రభువే ఆత్మ. అక్కడ అబద్ధం ఆడడం వల్ల, అలాగే మోసపుచ్చడం, సైతాను మోసపుచ్చిన ప్రేరేపించడం వల్ల భార్యాభర్తలు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఇక్కడ లోకమునకు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఏమన్నారండి? నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూసి కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా. నువ్వు దోషము మనం ఉంచుకున్నాడు, కానీ దోషము పాపము మనలో ఉంచుకొని ఎదుటివారి దోషాన్ని తొలగించకు అని చెప్తూ ఉంటాం మన లోకంలో సర్వసాధారణంగా. చూడండి, ఊరల్లో, మన ఊళ్ళో కాదు ఎక్కడైనా సహజంగానే వారు ఊరు పెద్దలే, వారి యొక్క కుటుంబంలో తల్లిదండ్రులను చూడరు. కానీ ఊర్లో ఉన్న కురవాళ్ళకి, అవనస్తులకి చెప్తూ ఉంటారు, ఉచిత సలహాలు చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, ఇలాగరా అలాగరా అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మాట ఈ మాట అన్నవారిని నేను చూశాను కాబట్టి అదే మాట నాకు వచ్చింది. అలా ఈ చూసుకోడు కానీ ఈ చెప్తూ ఉంటారు. చూడండి, అలా మనము ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు. ఇంకా మనకి ఏం చెప్తూ ఉన్నారంటే సువార్తలో, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయుడి. అయితే మనుష్యులు మనకి ఏం చేయాలని కోరుకుంటూ ఉంటాం. మనుష్యులు ఏం చేయాలని మనం కోరుకుంటాం. సర్వసాధారణంగా కుటుంబంలో
యజమాని కష్టపడుతూ కష్టసుఖాలు సమస్యలను మనకున్న ఇబ్బందులతో ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటూ ఉంటాం? ఎవరైనా వచ్చి మనకి సమ్ ఎక్స్ ఎవరో బంధువులో తలంచుకోవచ్చు, మిత్రుల్లో కావచ్చు, మనకి సహాయం చేస్తే బాగుండును అని కోరుకుంటాం. మనము ఏమైనా మనుష్యుల నుంచి ఏం కోరుకుంటాము? సహాయం కోరుకుంటూ ఉంటాం. లేదంటే మనకు ఆరోగ్యం బాగోలేదు, ఎవరైనా వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇస్తే బాగుంది, ఇలా సహాయంగా ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటాం. ఇలా రుణము తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ ఎక్కువ అవుతుంది, వడ్డీ తగ్గిస్తే బాగుండు, వడ్డీ లేకుండా అసలు ఇస్తే బాగుండు అని మనుషుల దగ్గర నుంచి మనము ఆశపడుతూ ఉంటాం. మరలా మనల్ని ప్రేమిస్తే బాగుండు అనుకుంటాం, మనల్ని గౌరవిస్తే బాగుండు అనుకుంటాం, మనల్ని కీర్తిస్తే బాగుండును అని మనం కోరుకుంటూ ఉంటాం. సర్వసాధారణం మనం కోరుకుంటాం. సరే, అదే అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, మనం ఏమి కోరుకుంటున్నామో అలాగనే మీరును వారికి చెయ్యుడి. మనం ఎలా అయితే కోరుకుంటూ ఉంటామో మనము కూడా అలాగే ఇతరులకు కూడా చేయమని చెప్తూ ఉన్నాడు. మనము కూడా ఇతరులను ఏం చేయాలి? గౌరవించాలి. మనం కూడా ఇతరులకు ఏం చేయాలి? సహాయం చేయాలి ఆపదలో ఉన్నవారికి. ఈ విధముగా చేసినట్లయితే ఇదే ధర్మశాస్త్రమును ప్రవక్తల యొక్క ఉపదేశమై ఉన్నది అని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున తండ్రి అయిన దేవుడు మనకి క్రీస్తుని అనుగ్రహించాడు అంటూ ఉన్నారు. నిజంగా క్రీస్తుని ఎందుకు అనుగ్రహించాడండి, ఎలా అనుగ్రహించాడండి మనము అనుకోవచ్చు. అనేక రెఫరెన్స్లు అనేకమైనవి ఉన్నవి, కానీ అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. కానీ క్లుప్తంగా ఒక మౌరుడు మాత్రము చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను 8వ అధ్యాయము 57 నుంచి ఉంటుందండి ఇది. అయితే యూదులైన వారు ఆ దేవుని యొద్దకు ప్రభువు దగ్గరకు వచ్చారు, యూదులైన ప్రజలందరూ కూడా. అయితే వారితో అంటూ ఉన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించేదను అని చెప్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన అబ్రహామును చూశానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈయన వయసు ఏమో చూడండి, ఈయన అబ్రహాం ఎప్పుడోడు 2000 సంవత్సరముల క్రితం వాడు. అబ్రహాం 2000 సంవత్సరముల క్రితం వాడిని అబ్రహాముని నేను చూచానని ప్రభు యూదులతో చెప్తూ ఉన్నాడు. యూదులతో చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది? 2000 సంవత్సరాల క్రితం అబ్రహాం నేను చూచానంటే వారందరూ కూడా ఏమంటూ ఉన్నారంటే, అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహామును చూచితివా అని ఆయన అడుగుతూ ఉన్నారు. కొంతమంది నవ్వుకోండి ఉండొచ్చు, లేకపోతే ఏ సమాధానం చెప్తారా అని అలా ఎదురు చూడొచ్చు. 50 సంవత్సరములకు కూడా లేవే, నువ్వు అబ్రహామును చూచావా అని అన్నప్పుడు ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అబ్రహామునే కాదు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నాను అని అన్నప్పుడు కొంతమంది యూదులు విశ్వసించలేదు, అందులో కొంతమంది విశ్వసించారు. ఉన్నవాడు అనువాడు అప్పుడు ఇప్పుడు ఉన్నవాడు దైవత్వానికి నిదర్శనం. ఈ రకముగా మనకి క్రీస్తు శరీరం మనకి అనుగ్రహించి దేవాది దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించడం ద్వారా మనము సంపూర్ణము అయినట్లుగా మనము ఈ పరిశుద్ధ దినము ఆదివారం దేవుని ద్వారా దేవుని మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. మహోన్నతుడా, అలాగే తండ్రి స్తోత్రములు, పరిశుద్ధ నామములు తండ్రి, అల్పులమైన అయోగ్యమైన ఇష్టపడే అలాగే దైవత్వము, అలాగే తండ్రి మా జ్ఞానము నీ జ్ఞానము చొప్పున వివరించడానికి మాకు భాగ్యం ఇచ్చారు. స్తోత్రం. విన్నవారందరం భక్తిలో శక్తిలో ఎదుగుదలలో అలాగే తండ్రి అపవాది శక్తులను ఎదిరించే భాగ్యము మా అందరికీ దయచేసి, అలాగే నిత్యము అలాగే తండ్రి అగ్ని రగులుతున్నట్టు నిత్యము ప్రార్థనలో ఎదిగింప చేసి ప్రభు చూపండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఉదయకాలం నుండి ఎంతవరకు నాయన మీ సజీవన ప్రకలితంగా మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు ఎలాంటి కోరుకుంటున్నాం. ఈ సయ్యండి నాయన ఉదయకాలం ఆడడం మీకు విధానాన్ని బట్టి మీకు ఎలాంటి సమయంలో ప్రభావ
నా తండ్రి నాయన యాజకులు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభువా నా తండ్రి నాయన ప్రతి హృదయానికి కూడా హత్తుకునేటట్లు నా తండ్రి నాయన ఆశ్రయించి మేము నడుచుకునేటట్లు మీరు సహాయం చేస్తారని